Hello students, today our topic was ratios and proportions. So ratios and proportions chapter మనం నేర్చుకునే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ వల్ల మనకు ఎన్ని చాప్టర్స్ కవర్ అవుతాయో తెలియాలి. ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్ చాప్టర్ మనం నేర్చుకోవడం వల్ల మనకు ఆల్మోస్ట్ ఏజెస్ అనే ఒక చాప్టర్ కవర్ అయిపోతుంది, ఓకేనా? అండ్ మిక్చర్ అండ్ అలిగేషన్స్ అనే ఒక చాప్టర్ కవర్ అవుతుంది. అండ్ టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్ని కనెక్టివిటీ చేసుకోవచ్చు. అంటే రేషియోస్ అంటే ఏం లేదమ్మా, సింపుల్గా మనం రేషియో అంటే ఒక ఫ్రాక్షన్ అనుకోవచ్చు. ఏ నెంబర్నైనా ఏ బై బి ఫార్మెట్లో రాసుకుంటే దాన్ని మనం ఫ్రాక్షన్లో కూడా కన్సిడర్ చేయవచ్చు. ఎస్ ఆర్ నో? లైక్ వైజ్ రేషియో అని చెప్పచ్చు. అసలు రేషియో డెఫినేషన్ ఏంటో చూద్దాం. రేషియో డెఫినేషన్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, A:B అనేది ఒక రేషియో. A:B అనేది ఒక రేషియో. A:B ఒక రేషియో మనం కన్సిడర్ చేసుకునేటప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉంటాయమ్మా. వీఆర్ హ్యావింగ్ సర్టన్ రూల్స్. ఏంటి ఆ రూల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, AB అనేది 1:2 అనుకోండి. ఇప్పుడు ఈ రెండు నెంబర్ని నేను కంపేర్ చేసుకునేటప్పుడు దాని యొక్క HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు 1కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1, 2కి 1. ఇప్పుడు 2:4 తీసుకున్నాను అనుకోండి. దీంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే చూడండి 2:2. ఇక్కడ కామన్ గా ఉన్న నెంబర్ ఏది? 2, ఓకేనా? 1 కాదు కదా, క్యాన్సిల్ అవుతుంది. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడేమో 2, దీన్ని నేను 1:1 అని రాస్తా, 1:2 అని రాస్తున్నా. ఇక్కడేంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్? 1. అప్పుడు ఇది రేషియోగా తీసుకోవాలి, ఇది రేషియోగా తీసుకోకూడదు. అంటే ఏదన్నా ఒక 2 నెంబర్స్ని నేను కంపేర్ చేసేటప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది A:B ఫార్మెట్లో HCF 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. అప్పుడే నేను దాన్ని రేషియోగా కన్సిడర్ చేస్తాను. అర్థమైందా? రేషియో అనేది డెఫినేషన్ అదమ్మా. అంటే HCF ఆఫ్ ఫస్ట్ రూల్ ఏంటి? HCF ఆఫ్ 2 numbers should not be more than 1. ఫస్ట్ రూల్. సెకండ్ థింగ్ అంటే రేషియోకి నో యూనిట్స్. రేషియోకి ఏంటి? నో యూనిట్స్. రేషియోకి యూనిట్స్ అనేవి ఉండవు. ఎందుకు ఉండవు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడు 1 kg is to 2 kg అంటున్నా, క్యాన్సిల్ అవుతాయి కదా. అప్పుడు ఫైనల్గా నాకు వచ్చేది ఎంత? 1:2. యూనిట్స్ ఉన్నాయా? లేవు. సో రేషియో డస్ నాట్ హ్యావ్ యూనిట్స్. ద HCF ఆఫ్ 2 numbers should not be more than 1. ఇవి బేసిక్ రూల్స్ ఆఫ్ రేషియో. అర్థమైందా? బేసిక్ రూల్స్ ఆఫ్ రేషియో అంటే ఏంటో. నెక్స్ట్ ఇప్పుడు A:B అని ఉంది, ఇది ఒక రేషియో. రూల్స్ తీసుకుంటే HCF should not be more than 1 and second rule was no units. ఫైనల్ గా ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఈ ఫస్ట్ నెంబర్ని మనం ఒక పేరుతో పిలుస్తాం, దాన్నే యాంటిసిడెంట్ అని అంటాం. దాన్ని మనం ఏమంటాం? యాంటిసిడెంట్ అంటాం. ఈ సెకండ్ నెంబర్నే మనం కాన్సిక్వెంట్ అని అనవచ్చు. ఈ సెకండ్ నెంబర్నే మనం కాన్సిక్వెంట్ అని అనవచ్చు. సో ఇవి మనకు థింగ్స్. సో నెక్స్ట్ చూస్తే, సో మనకు ఇంకోటి ఐడియా ఉండాల్సింది టైప్స్ ఆఫ్ రేషియో. టైప్స్ ఆఫ్ రేషియో. టైప్స్ ఆఫ్ రేషియో. అసలు రేషియోలో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఓకేనా? ఫస్ట్ చూస్తున్నామా, డూప్లికేట్ రేషియో, ఓకేనా? డూప్లికేట్ రేషియో. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో. నెక్స్ట్ సబ్డ్యూప్లికేట్ రేషియో. Next, subtriplicate ratio. Next, compound ratio.
నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో, డ్యూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్, కాంపౌండ్, ఇన్వర్స్. ఇవి టైప్స్ అమ్మా. అసలు డ్యూప్లికేట్ అంటే ఇక్కడే సింపుల్ గా అర్థం చేసుకునేటట్టు చూడండి. ఒక నెంబర్ యొక్క స్క్వేర్ నే మనం డ్యూప్లికేట్ రేషియోగా తీసుకుంటాం. ఇప్పుడు A:B అనేది ఒక రేషియో అనుకోండి. ఈ దానికి డ్యూప్లికేట్ రేషియో అంటే A²:B². దీనికి A²:B². ఓకేనా? దీనికి A²:B². నెక్స్ట్ ట్రిప్లికేట్ అంటే A:(B)కి A³:B². నెక్స్ట్ సబ్ డ్యూప్లికేట్ కి A:(B)కి సబ్ డ్యూప్లికేట్ అంటే √A:√B. నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ అంటే A:(B) ఒక రేషియో తీసుకుంటే √A:√B. ఓకేనా? ఈ క్లారిటీ మనకు ఉండాలి. అందుకే నేను క్లారిటీగా ఇచ్చాను ఇక్కడే. 1:2 ఒక రేషియోకి డ్యూప్లికేట్ రేషియో కనుక్కోమంటే 1:4. 4:5కి డ్యూప్లికేట్ రేషియో కనుక్కోమంటే దాని యొక్క స్క్వేర్ 4² 16, 5² 25. 3:7కి ట్రిప్లికేట్ రేషియో కనుక్కోమంటే 3³ 27, 7³ 343. నేను అందుకే ఫస్ట్ లో చెప్తున్నాను, మనం ఫస్ట్ స్క్వేర్స్ క్యూబ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అవి కూడా షార్ట్ కట్స్ ఉంటాయి, మనం నార్మల్ మన క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? కాంపౌండ్ రేషియో అంటే ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A:(B) అనే ఒక రేషియో ఉంది, C:(D) అనేది ఇంకో రేషియో ఉంది. నేను కాంపౌండ్ రేషియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. A:(B) అనే ఒక రేషియో ఉంది, C:(D) అనేది ఒక రేషియో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏని ఏమని చెప్తామన్నా యాంటిసిడెంట్స్, ఇక్కడ బిని కాన్సిక్వెంట్, సిని యాంటిసిడెంట్. అంటే ఫస్ట్ రేషియోలో ఉండే ఫస్ట్ టర్మ్ ని మనం యాంటిసిడెంట్స్ అంటాం. కాంపౌండ్ రేషియో అంటే ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్, ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్స్. ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్, ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్స్. ఓకేనా? అంటే AC:BD, AC:BD. ఇది క్లారిటీ. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ A:(B) ఇన్వర్స్ రేషియో అంటే 1/A:1/B. అంటే తిరిగి తిప్పించి రాయడం, అంటే రివర్స్ లో రాయడం. A:(Bకి ఇన్వర్స్ ఎంత? B:(A. అంతే. ఇవి మన బేసిక్స్ అమ్మ. ఓకేనా? అర్థమైంది. నెక్స్ట్ ఒకసారి డౌట్ ఉంటే మీరు నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నెక్స్ట్ మనకేం ఐడియా రావాలంటే ప్రపోర్షన్ అంటే ఏంటో తెలియాలి. రేషియో అంటే చూసాం, ఇప్పుడు ప్రపోర్షన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ప్రపోర్షన్ అంటే ఏంటో చూద్దాం. ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు రేషియోస్ అనుకుందాం, A:(B, C:(D. ఓకే, ప్రపోర్షన్ లో A:(B, C:(D) రెండు ఉన్నాయి. ఈ పర్టికులర్ థింగ్ ని నేను A/B గా రాసుకుంటాను, ఇక్కడ దీన్ని C/D గా రాసుకుంటాను. A/B, C/D గా రాసుకున్నాను. ఈ రెండు కానీ ఈక్వల్ గా ఉంటే దాన్నే మనం ప్రపోర్షన్ అంటాం. సింపుల్ గా when two ratios are equal we call it as proportion. When two ratios are equal we call it as proportion. When two ratios are equal we call it as proportion. So clarity గా అర్థమైంది కదమ్మా? This is proportion. So next types of proportion చూద్దాం.
ప్రపోర్షన్ ఎలా చూపిస్తాం మనం? రెండు రేషియోస్ అనేవి A/B ఈజ్ ఈక్వల్ టు C/D లో ఉండాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్ అని మనం నేర్చుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ మనకు ఉండాలి. ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయమ్మా. 3 టైప్స్ ఉన్నాయి. వన్ వాస్ ఫోర్త్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, mean proportion or second proportion. Mean proportion or second proportion. ఇవి దీని టైప్స్ అమ్మా. ఓకే,